గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. బాగున్నారండి మీరు? రీనా, స్టెల్లా, నేను చాలా సంతోషంగా హ్యాపీగా అమెరికాలో ఉన్నామండి. అయితే ఈ వారం వీడియో కువైట్ దేశం గురించి. కువైట్ అనగానే నేను రెండు గుర్తొస్తాయండి నాకు. మా స్టాఫ్ మెంబర్ బ్యూలా ఇంజేటి, ఆ అమ్మాయి కువైట్ దేశంలో పుట్టిందండి. అంటే వాళ్ళ ఫాదరు చాలా సంవత్సరాల కిందట అక్కడ ఉద్యోగం చేశారు. అయితే ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడ పుట్టింది. రెండోది నాకు ఈ ఇరాక్ కువైట్ యుద్ధం అది గుర్తొస్తుంది. అయితే ఆ టైంలోనూ సదాం హుస్సేన్ ఇరాకీ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించేసుకున్నారండి. అయితే అమెరికా అండి ఒక ఊపింది. అమెరికాతో పాటు చాలా దేశాలు కలిసి ఆ ఇరాక్ దేశాన్ని శుభ్రంగా చిత్తుగా ఓడించి కువైట్ దేశానికి రెండో జీవితం ఇచ్చిందండి. అందుకే అమెరికా అంటే కువైట్ వాళ్ళకి చాలా ఇష్టము, ప్రాణము, ఆప్యాయత. ఎందుకంటే ఎలా మర్చిపోతారండి. సో ఈరోజు కువైట్ ఇంత చక్కగా ఉన్నదంటే దానికి అమెరికా కారణం అండి. అటువంటి దేశంలో నేను ఉంటున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను కూడా ఒక అమెరికన్ సిటిజన్ కదా, చాలా సంతోషం అండి. సో కువైట్ కంప్లీట్లీ అరబ్ కంట్రీ అండి. అది ఇండియా నుండి నేను కువైట్ ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడు 100 మందిలో 99 మంది ఫ్లైట్లో అందరూ పని మనుషులే అండి. చాలా పేదవాళ్ళు అనమాట. నాకు అమ్మ గుర్తొచ్చింది, ఎందుకంటే నేను కూడా ఒక పని మనిషి కొడుకునే కదా. సో ఎటు చూసినా సరే మా అమ్మే గుర్తుకొచ్చింది నాకు ఆ ఫ్లైట్లోను. చాలా పీస్ఫుల్గా సంతోషంగా పడుకున్నానండి. నైట్ ఫ్లైట్ అనమాట అది, అమ్మను తలంచుకుంటూ. సో చాలా మంది అండి కూలి పనికి అక్కడికి వెళ్తుంటారు. వెళ్ళి ఆ విధంగా డబ్బులు సంపాదించి వాళ్ళ కుటుంబాలని చక్కగా సరిదిద్దుకుంటారండి మన వాళ్ళు. సో కువైట్ దేశానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎంతమంది ఇండియన్స్కి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు కదా, చాలా గ్రేట్ అండి. నేను కువైట్ దేశం జస్ట్ 2 రోజులకి వెళ్ళానండి. ఎందుకంటే నేను టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాను. నేను ఏషియా 25 కంట్రీస్కి. సో ఆ టైంలో కువైట్ కూడా ఒక కంట్రీ అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్. నేను అమెరికా నుండి ఇండియా వచ్చి ఇండియా నుండి కువైట్ వెళ్ళానండి. అయితే హైదరాబాద్ నుండి నాన్ స్టాప్ ఫ్లైట్ మీద ఇండిగో ఎయిర్లైన్స్ 4 గంటల 50 నిమిషాల నాన్ స్టాప్ ఫ్లైట్ చాలా చక్కగా జరిగిందండి. నైట్ ఫ్లైట్ అనమాట. అందరూ పడుకుని పోయారు, నేను పడుకుని పోయాను. అందుకే ఫ్లైట్ లోపల వీడియో ఏమీ తీయలేదు. అయితే 1 వే ఫ్లైట్ టికెట్ 19,000 అండి, 19,000 అంతే. నేను అమెరికన్ సిటిజన్ కాబట్టి నాకు ముందుగా వీసా అక్కర్లేదు, వీసా ఆన్ అరైవల్ అనమాట. సో అది ఒక ½ అన్ అవర్లో ఇచ్చేసారండి. అది అస్సలు ప్రాబ్లం లేదనమాట. అయితే కువైటీ మనీ పేరు కువైటీ దినార్ అంటారండి. అది చాలా చాలా ఎక్కువ అనమాట. అంటే ఒక కువైటీ దినారు ఆల్మోస్ట్ 3 అమెరికన్ డాలర్స్ అండి. అంటే సుమారు 240 రూపాయలు ఒక్క దినార్ అనమాట. ట్యాక్సీ తీసుకొని నా హోటల్కి వెళ్ళిపోయాను. 8 దినార్స్ అయ్యిందండి. కువైట్ సిటీ కూడా చాలా అద్భుతంగా కట్టారండి. అయితే పాత కువైట్ అంతా యుద్ధంలో పోయింది కదా, కొత్త కువైట్ని $33 బిలియన్ తోటి అమెరికా సహాయంతో వాళ్ళు కట్టారు. ఇదిగోండి హోటల్కి వచ్చేసామండి. చాలా చక్కగా ఉంది. 4 స్టార్ హోటల్ ఇది. సిటీ సెంటర్లోనే ఉందండి. నాకు మాత్రం చాలా నచ్చేసిందండి. అక్కడ హోటల్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే బఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అది హోటల్ రేట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. కానీ చాలా ఆరోగ్యకరమైన, చూడండి ఆ గడ్డి అని, సాలడ్ అని, మళ్ళీ మనకు కావలసినట్టు ఆమ్లెట్ చేస్తున్నాడండి ఈయన, ఇండియనే. చక్కగా నేను అడగడమే లేటు, ఎలా కావాల్సి అలాగా. మళ్ళీ రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ అని, మళ్ళీ అన్ని రకాల బ్రెడ్స్, చీజెస్, చాలా బాగుందండి. అక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. అఫ్కోర్స్ డబ్బులు బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి కదా. నీట్గా ఉందండి. హెల్తీగా అనిపించింది నాకు ఆ అట్మాస్ఫియర్ మాత్రం. సో రోజుకి నేను అన్ని ఫుడ్ల కంటే బ్రేక్ఫాస్టే బాగా తినేవాడిని, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఒక్కడే వెళ్ళాను. ఫ్యామిలీ ఉండుంటే బాగున్ను. చాలాసార్లు గుర్తుకొచ్చారు.
అప్పుడప్పుడు తప్పదు కదా, సో పని మీద వెళ్ళి పని మీద తిరిగి వస్తాము. హోటల్ మాత్రం చాలా బాగుందండి. Yes, I'm with Mr. Suleiman and he is our Indian brother from Kerala, settled in Kuwait for the past 22 years. So, ఒక కేరళ డ్రైవర్ని సెట్ చేసుకున్నాను. అతని పేరే సులేమాన్. ఊరంతా దగ్గరుండి చూపించాడండి. 22 సంవత్సరాల నుండి కువైట్లో సెటిల్ అయ్యాడంట. చూడండి ఆ ఊరు ఎలాగుందో. ఎడారిలో ఒక దేశాన్ని, ఒక మంచి నగరాన్ని సృష్టించారనమాట. వాళ్ళకి ఆయిల్ ఉంది కదా, కాబట్టి ఎడారిలోనైనా లేకపోతే ఇసుకలోనైనా ఎక్కడన్నా డబ్బుతోటి ఊరిని కట్టొచ్చండి. మొత్తానికి అదరగొట్టేశారు ఈ కువైటీ వాళ్ళు. ఆ కనిపిస్తున్న బిల్డింగు డిపార్ట్మెంట్ ఆఫ్ ఏదో మినిస్ట్రీ అనమాట, గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. ఇంకా అలాగా చాలా చాలా చక్కగా ప్రతి బిల్డింగ్కి ఒక ప్రత్యేకత అనమాట. చాలా బాగా చేశారండి. ఇప్పుడు మేము డౌన్ టౌన్ సెంటర్ ఆఫ్ ద సిటీకి వెళ్తున్నాము. ఎక్కడ పడితే అక్కడ ఇండియన్స్ అండి. మనకి ఈ కేరళ వాళ్ళంటే మేబీ ఇండియన్స్లో 80% వాళ్ళే అనుకుంటా అక్కడ. సో మన వాళ్ళే కదా, చూసినప్పుడల్లా సంతోషం అనిపించింది నాకు. Yeah, there's a bridge you're talking about. Get a little bit of my get a little bit of my I'm shining without you, so bright, baby, so bright. Focus on me, focus on me, focus on me, focus on me. Hey, 여진 후, 널 거절하니 후, 설레 보이던 너의 그 사진. ఇప్పుడు షాపింగ్ సెంటర్లోకి వచ్చామండి. ఇది కువైట్ దేశంలో అతి పెద్దదైన మాల్. ఇది ది అవెన్యూస్ మాల్ ఆఫ్ కువైట్ అంటారు. చాలా చాలా పెద్దదండి. 2007 సంవత్సరంలో కట్టారు. ఇందులో 1400 స్టోర్స్ అంటే షాపులు 1400 ఉంటాయండి. అయితే ఈ షాపింగ్ మాల్కి కార్ పార్కింగ్ ఎంత ఉందో తెలుసా? 17,000 కార్లు పార్క్ చేయొచ్చు అనమాట ఒకేసారి. సుమారు 3 గంటల నుండి 4 గంటల వరకు పడుతుంది ప్రతి షాపు చూడాలంటే. చాలా చాలా పెద్దదండి. అయితే ప్రపంచంలో 14వ నంబర్ అనుకుంటా దీనిది. దీనికంట పెద్దవి అమెరికాలో ఉన్నాయి, చైనాలోను, ఇంకా వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. అయితే ఇది ప్రపంచంలో 14వ నంబరు సైజులోనమాట. అదిగో చూడండి బిల్డింగ్ ఎంత అద్భుతంగా కట్టారో. పైన చూసారా రంగురంగుల్లో. అది ఒక్కటే కొన్ని లక్షల కోటి రూపాయలు ఎంతో అవుతుందండి. చాలా చాలా ఏది చూసినా ఇంకా డబ్బే కనిపిస్తుంది నాకు అందులోనూ. చాలా నీట్గా ఒక వెరైటీగా అనమాట. ఎవరికి లేని విధంగా కట్టించారండి. వాళ్ళకి కూడా అటువంటి కసి అనమాట. వాళ్ళు చేసింది ఇంకొకరు చేయడానికి వీలు లేదు. దానికోసం ఎంత డబ్బున ఖర్చు పెడతారండి వాళ్ళు. సో నైస్ అంటే నైస్ అనమాట. నీట్గా చూడండి. అక్కడ
ఆ అరబ్ అమ్మాయిలు ఎంత చక్కగా డ్రెస్సింగ్ వేసుకున్నారో అన్నీ మూసుకుంటారండి. చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది అన్నమాట. అమెరికాలో వీలైనంత వరకు ఏమీ మూసుకోరు, కానీ ఇక్కడ మాత్రం అన్నీ మూసుకుంటారు. నిజంగా అందులోనే నిజమైన అందం అన్నమాట. చెప్పాలనిపించింది, ఏమనుకోవద్దండి అలాగన్నానని. చాలా చాలా డీసెంట్ డ్రెస్సింగ్ అనమాట. నాకు చాలా నచ్చిన డ్రెస్సింగ్ ఆ దేశం. సో ఇది వాటర్ ఫౌంటైన్, ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇది చెక్కతోటో దేనితోటో మొత్తానికి చాలా బాగుందండి అది. ఇంకా క్లీనింగ్ అంటే మరి సూపర్ క్లీనింగ్ అనమాట. చాలా నీట్గా ఉంచుతున్నారు. చీజ్ కేక్ ఫ్యాక్టరీ అనేది అమెరికన్ రెస్టారెంట్. ఇది ఆ మాల్ మధ్యలో పెట్టారు. అది మా ఆవిడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి తినేవాడిని, కానీ ఆవిడ లేదు కదా, కాబట్టి నేను అక్కడేం తినలేదు. ఐ లవ్ కువైట్ ఎంత బాగా పెట్టారండి. ఇదంతా కాపీ కొట్టేశారు. ఐ లవ్ వైజాగ్ అని ఉంది కదా మనకి, అలాగే ఐ లవ్ హైదరాబాద్ అని, ఐ లవ్ కొచ్చిన్ అని, ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ. ఇదిగోండి, యూ ఆర్ ఎట్ ద అవెన్యూస్, ది అవెన్యూస్ మాల్. చూడండి, ఆ పెద్ద లైట్ లా కనిపిస్తుంది కదా, ఎర్రగా తెల్లగా అరబిక్ దాంట్లోనూ. అదేంటంటే అది థియేటర్స్ అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అయితే బయట మాత్రం చక్కగా డిజిటల్ స్క్రీన్ లాంటిది అనమాట. కువైట్ దేశం ఫ్లాగ్ అనమాట. కువైట్ జెండా ఆ కలర్లో ఉంటుంది. దాన్ని చక్కగా సెట్ చేశారండి, చాలా బాగా నచ్చింది. Get up on it and do, get up on it and do. My channel's driving on it, don't see the online. Get a little bit of my yeah. This is one of the attraction of Kuwait. It is called Al Shahid Park. I think it's quite big. I didn't get a chance to go all over it, but it may be a better view during daytime. I was very busy this morning, so I thought let me just come and quickly have a grab at the park. ఇంచేపు ఇంగ్లీష్లో చెప్పాను కదండి, దీని పేరే అల్ షాహీద్ పార్క్. లార్జెస్ట్ పార్క్ ఇన్ కువైట్. చాలా పెద్దదండి, 78 ఎకరాల్లో ఇది పెట్టుంది. ఊరు సెంటర్లో ఉందండి ఇది. అదిగో కనిపిస్తున్నాయి కదా కువైటీ బిల్డింగ్స్, ఆ లైటింగ్ అంతా కువైటీ జెండా రంగుల్లో ఉందన్నమాట. చాలామంది ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు. ఫుల్ సెక్యూరిటీ అండి. చాలా కుటుంబాలు అక్కడికి పిక్నిక్ చేసుకోవడానికి, సరదాగా గడుపుకోవడానికి. సో బాగుందండి, మంచి మీటింగ్ ప్లేస్ అనమాట. ఈ చెట్లన్నీ రంగురంగుల్లో చూస్తుంటే నాకు ఏది గుర్తొస్తుందో తెలుసా? ఎవరన్నా వైజాగ్ వాళ్ళు కానీ, వైజాగ్ వెళ్ళిన వారు కానీ ఎవరన్నా ఉంటే, మనకి బీచ్ రోడ్లోనూ ఇటువంటి చెట్లు వేశారండి. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే కాదు, కానీ ఇంచుమించు ఇలాగే మనకంటే తాటి చెట్లు లాగా ఉంటాయి. ఇదేమొచ్చి ఆరబ్ చెట్లు అనమాట, ఎడారిలో పెరిగిన చెట్లు. చక్కగా అందానికి వేశారు ఇక్కడ. సో నాకు వైజాగ్ బీచ్లో అది గుర్తొచ్చిందండి. అది కూడా చాలా అందంగా ఉంటుంది వైజాగ్లో. సో సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా చాలా చక్కగా ఉందన్నమాట. ఎంత ప్రశాంతతగా ఉందంటే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వైజాగ్లో గుంపులు బోల్డ్ మంది ఉంటారనమాట. కొన్ని వేల మందిలో ఉంటారు. ఇక్కడేమొచ్చి 10, 20, 30 మంది అంతే. ఎందుకంటే జనాభా చాలా తక్కువ అనమాట. అయితే మన ఇండియన్స్ అక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ 90% లేబర్ మనుషులు కదా, కాబట్టి వాళ్ళకి ఇలాగ షికార్లు వెళ్ళడానికి, సరదాగా తిరగడానికి అలాంటిది ఏమీ ఉండదు పాపం. రోజంతా పనిచేయడమే వాళ్ళు. సో కష్టజీవులు అనమాట వాళ్ళు.
వారానికి ఒకసారైనా ఇలాగొచ్చి తిరిగితే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. సో బాగుందండి. అయితే క్విజ్ టైం అండి. సో లాస్ట్ క్విజ్లో మళ్ళీ ఆన్సర్ అందరూ కరెక్ట్గా చెప్పారండి. మీ అందరి పేర్లు సింగపూర్ డ్రాలో పెట్టబోతున్నాను. అయితే నెక్స్ట్ వీడియో మనము ఈజిప్ట్లో చేయబోతున్నాము. ఈజిప్ట్ దేశం అన్నమాట. అయితే పిరమిడ్ ఎన్ని సంవత్సరాల వయసు పిరమిడ్కి, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ ఉన్నాయి కదా, అక్కడ ద ఓల్డెస్ట్ పిరమిడ్ ఈజిప్ట్లో అది ఏది, ఎన్ని సంవత్సరాలు, అదండి ఆ క్విజ్ క్వశ్చన్. ఇప్పటికి 100 వీడియోలు చేశానండి. అంటే ఒక 30 పెద్ద వీడియోలు, 70 మాత్రం చిన్న చిన్నవి అనమాట. పిల్ల పితుకురు వీడియోస్ అంటారు కదా, అలాంటి 70 చేశాను నేను. సో మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మీ శామ్ వనము, మీట్ యూవర్, బాయ్.